రాహుల్ గాంధీ గారు అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలనుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది. ఇక్కడ భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు. వారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష. అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు కేటీఆర్ గారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు. బీజేపీ వాళ్ళతో భయపడ్డారో మాకు తెలియదు. సరే రాలేకపోయారు. ఈరోజు మేము ఏం పోరాటం చేస్తున్నాం అధ్యక్ష? ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ప్రక్రియను మొదలుపెట్టుకొని ముందుకు నడవండి అని కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు సంబంధించి వారి సందర్శన సమయంలో బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఓ మాట చెప్పిన అధ్యక్ష, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము ప్రభుత్వంలోకి రాగానే ఖచ్చితంగా చేసి తీర్థము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు సీతక్క గారు చెప్పింది ఏంది? మా లక్ష్యం, మా ఆలోచన, మా ఉద్దేశాన్ని చెప్పాం. మీకు ఆ ఉద్దేశం కూడా లేకుండే. మీకు ఉద్దేశమే లేకుండే అధ్యక్ష. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మా సోదరులు అన్నారు, వారి నాయకుడు. మీ నాయకత్వం గురించి మేము ప్రశ్నించలేదు అధ్యక్ష. ఈరోజు మీరు నాయకుడు అయితే బాగుంటుందని ఆశించిండ్రు తప్ప ఇంకేం ఆలోచన చేయలేదు. ఈరోజు మేము స్పీచ్లు ఇవ్వటం కాదు, మా ఆలోచన, మా లక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రయత్నంలో ఉంటాం అధ్యక్ష. ఇంకా 2 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సార్, ఈరోజు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి కూడా ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, పోరాటంలో కలిసి రమ్మంటే మా శ్రీనివాసరావు గారు ఇటు అటు తిప్పి మేము చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మా లక్ష్యాన్ని, మా ఉద్దేశాన్ని, మా కమిట్మెంట్, మా కన్విక్షన్ని ఈరోజు మీరు శంకించొద్దని మీరు చెప్పండి సలహా సూచనలు ఏం చేయాలని. ఇప్పుడు ఈ విధంగా మేము ముందుకు సాగినాం. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు రండి, పోదాం ముందడికి. ఈరోజు అనుకోగానే అన్ని సాధిస్తామని ఎవరు కూడా అనుకోరు. ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. ఈరోజు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా రాసుకొని మా పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారు. అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిన దానిలో సీనన్న 2 నిమిషాలు కూర్చోవి. శ్రీధరన్న చెప్పిండు సార్, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే.
ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్. శ్రీధర్ అన్న, నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసిండ్రు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది, నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా?